గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 4వ అధ్యాయము 31వ శ్లోకం. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. ఓ అర్జున, యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకును సనాతనుడును పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మర్త్యలోకమే సుఖప్రదము కాదు, ఇంకా పరలోకము విషయము చెప్పనేలా. మనము గత శ్లోకాల్లో తెలుసుకున్నాం, భగవంతుడిని చేరడానికి సాధనా మార్గాలు లేదా సాధనా ప్రక్రియలు రకరకాలు. మనం చేసేదే గొప్ప, ఇంకొకళ్ళు చేసేది తక్కువ అనుకోకూడదు. ఆ మార్గాలు ఏమిటి అనేది కూడా పరమాత్మ భగవద్గీతలో వివరించుకున్నారు. రకరకాల తంత్ర ప్రక్రియలు, తామసిక ప్రక్రియలు, ఏవో కొన్ని రకాల అల్పమైన భౌతికమైన సిద్ధులు సాధించడానికని వాటి కొరకు చేసే కొన్ని రకాల తాంత్రిక ప్రక్రియలు, వాటి గురించి పరమాత్ముడు భగవద్గీతలో వివరించలేదు అసలు. అవన్నీ కూడా అల్పమైనవని, తమో గుణం ఉన్న వాళ్ళు చేస్తారని కూడా తర్వాత శ్లోకాల్లో వస్తాయి, తర్వాత అధ్యాయాల్లో. భగవంతుడు చెప్పిన ఈ సాధనా మార్గాలన్నీ కూడా అత్యంత సాత్వికమైనవి, ఆ మనిషికి సుఖాన్ని కలిగించేవి, ఇహ పర శాంతిని కలిగించేవి, భగవత్ ప్రాప్తిని కలిగించేవి. గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానము ద్వారా, యోగము ద్వారా, యాగము ద్వారా లేదా యజ్ఞము ద్వారా, హవనము ద్వారా, ప్రాణాయామము ద్వారా, ధ్యాన ప్రక్రియ ద్వారా, యోగాసనాల ద్వారా, సాత్వికాహారం తీసుకోవడం ద్వారా, అహింసను పాటించడం ద్వారా, ఇలాగా రకరకాల ప్రక్రియలు భగవంతుడు చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా పరమాత్మ యజ్ఞముతో పోల్చడం జరిగింది. ఒక మనిషి తన జీవితం అంతా ఆచరించే పరమ పవిత్రమైన యజ్ఞము ఈ సాధన అనేసి పరమాత్మ వర్ణించడం జరిగింది. ఇప్పుడు దాని వలన ఫలితం ఏమిటి అనేది స్వామి ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. అర్జున, యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. ఈ రకరకాల సాధనా ప్రక్రియలలో ఏదో ఒకటి ఎంచుకొని చేసుకొని పోయే వ్యక్తికి పరమాత్ముడిచ్చిన పేరు యోగి. ఈ కలికాలంలో యోగి అనే పేర్లు ఇవన్నీ కూడా సినిమాల్లో వాడేసి పిచ్చి పిచ్చి పాటలు, పిచ్చి పిచ్చి డ్యాన్స్, ఎవరు పడితే వాళ్ళు ఈ పేర్లు పెట్టేసుకుంటున్నారు, వాడేస్తున్నారు. యోగి అనేదండి ఒక మనిషికి ఒక అల్టిమేట్ స్టేజ్ ఆధ్యాత్మిక సాధనలో వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని పిలిచే పేరు యోగి. సరే, యజ్ఞపూత శేషమైన అమృతం ఏంటిది? యజ్ఞము చేయడం వలన యజ్ఞశేషం వస్తుందన్నమాట. యజ్ఞశేషం అమృతము. ఈ అమృతం ఏమిటి? ఇది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, గుర్తుపెట్టుకోండి. పరమాత్మ చెప్పిన రకరకాల సాధనా మార్గాలలో ఏ మార్గం పట్టుకోయినా సరే సాధన చేయగా 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 నిష్కామంగా, నిష్కపటంగా, ధర్మబద్ధంగా చక్కగా ఈ సాత్విక విధానంలో పరమాత్మను పొందాలి అనే ఒక భావనతో చక్కగా సాధన చేసిన యోగికి దక్కే ఫలము అమృతము. ఆ అమృతం ఏమిటి అంటే పరమాత్మను పొందడమే, పరమశాంతి, పరమ లాభము ఆత్మకు కలగడమే అమృతము. సరే, ఇలాంటి రకరకాల సాధనలు గృహస్థులమైన మేము చేయలేమండి. ఈ ప్రాణాయామ సాధనలు, కఠినమైన ఆహార నియమాలు పాటించి కఠినమైన యోగ సాధనలు, ధ్యాన సాధనలు ఇవన్నీ కూడా మేము చేయలేము. మేము సంసారులము, గృహస్థులము, ఇంట్లో నలుగురు మధ్య ఉండాలి, బయటికి వెళ్తే 10 మంది మధ్య ఉద్యోగాలు చేసుకొని పనులు చేసుకొని బ్రతకాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. మరి గృహస్థులకి ఏది సాధ్యమవుతుంది? ఏ విధమైన సాధన ఉంది అంటే ఈ ఏదైతే యజ్ఞము అని పరమాత్ముడు చెప్తున్నాడో అందులో గృహస్థులు చేయదగిన మార్గము పంచమహాయజ్ఞములు ప్రతిరోజు చేయాలి. చేయడం వల్ల ఏం లాభం అంటే గృహస్థుడిలో ఉన్న స్వార్థము, సంకుచితత్వము, ఈ కోపము, ఇతరుల పట్ల ఉండే అసూయ, అహంకారము, నేను నాది అనే మమకారం పోయి దయ, ఈ నలుగురు ఉన్న చిన్న కుటుంబమే నాది కాదు, విశ్వమంతా నా కుటుంబమే అనే ఒక ఆదర్శవంతమైన భావన, పరమాత్మ పట్ల అచంచలమైన ప్రేమ, ఆస్తిక్య భావము, విశ్వాసము, నిష్ఠ ఇవన్నీ కలిగి తను చేసే పంచమహాయజ్ఞాల ద్వారా పరమాత్మను పొందగలుగుతాడు. ఇది చాలా తేలిక మార్గం. గృహస్థులు ఖచ్చితంగా ఆచరించాలి. గృహస్థుల కోసమే ఈ యజ్ఞం విధించబడినది. ఏమిటి పంచమహాయజ్ఞాలు? దేవయజ్ఞము, ప్రతిరోజు కూడా దేవతార్చన చేయాలి, దేవతలను అర్చించాలి. ఎలాగ? నిష్కామంగా అర్చించి ఫలం భగవంతుడికి సమర్పించాలి. ఆ దేవతల వల్లనే ఈ లోకాలను ఏర్పడ్డాయి, మనకు మానవజన్మ వచ్చింది. ఈ గాలి, వెలుతురు, నీళ్లు ఇవన్నీ కూడా మనకు ప్రసాదిస్తుంది దేవతలే. కాబట్టి ఆ దేవతలు మనం ఖచ్చితంగా అర్చించాలి.
నైవేద్యం ఉంచాలి. పుష్పము ఏదో ఒకటి ఉంచేసి, ఏమీ లేకపోతే భక్తి శ్రద్ధలతో నమస్కరించైనా సరే దేవతలను సేవించాలి. ఇది దేవయజ్ఞము. తర్వాత పితృయజ్ఞము. మన పూర్వీకులు ఉంటారు, తాతలు ముత్తాతలు తండ్రులు వెళ్ళిపోయి ఉంటారు శరీరం వదిలేసి. వాళ్ళు వలననే మనకి మానవ జన్మ వచ్చింది. పరమ పవిత్రమైన ఒక వైదిక సనాతన ధర్మంలో మనం జన్మించామంటే మన తాత ముత్తాతలు ఆ ధర్మంలో వాళ్ళు కాబట్టే మనం జన్మించగలిగాం. మనం పునర్జన్మను నమ్ముతాం కాబట్టి ఆ వెళ్ళిపోయిన వాళ్ళు పితృలోకాలలో ఉంటారు, పితృదేవతలు అయ్యారు అనేసి మనం భావిస్తాం. కాబట్టి ఖచ్చితంగా వంట అయిన తర్వాత ఒక ముద్దైనా సరే గోడ దగ్గర కాకి వదలాలి. అప్పుడప్పుడు అమావాస్యలో వచ్చినప్పుడు ఏదైనా వారికి తర్పణాలు అవి వదలాలి. శ్రార్థ తిథి వచ్చినప్పుడు శ్రార్థం జరిపించాలి. శ్రార్థ తిథి వచ్చినప్పుడు అన్ని వర్ణాలలో వారు జరిపించలేకపోయినా, పేదలు సాధలు కుదరక చేయించలేకపోయినా సరే కనీసం జలమైనా వదిలి నమస్కరించుకోవాలి. కాస్త కాకికైనా సరే వంట చేశాక దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఒక ముద్ద కాకికైనా సరే పెట్టాలి, కనీసం అదైనా చెయ్యాలి. అప్పుడు పితృదేవతను మనం స్మరించుకున్నట్లు అవుతుంది, తాత ముత్తాతలను స్మరించుకున్నట్లు అవుతుంది. అదైనా చేయాలి గృహస్థులు. ఆ విధంగా పితృయజ్ఞం చేసుకోవాలి. తర్వాత మనుష్య యజ్ఞము. సాటి మనుష్యులను ఆదరించాలి. అతిథి సేవ అంటాం మనం. గృహస్థుడు ముఖ్యంగా చేయాల్సింది అతిథి సేవ. అపార్ట్మెంట్లో ఫ్లాట్కి తలుపులు వేసేసుకొని కూర్చొని మనం ఏసి వేసుకొని కూర్చొని తినటం కాదు. ఆ వేళకి అనుకోకుండా ఎవరైనా వస్తే వాళ్ళని భోజనం చేయమని అడగాలి, కూర్చోబెట్టి భోజనం చేయించాలి. చేయడానికి కుదరకపోయినా సరే ఆ వాతావరణ పరిస్థితులను బట్టి కూల్ డ్రింకో కాఫీయో మజ్జిగో మంచినీరో ఏదో ఒకటి ఇచ్చైనా సరే పంపించాలి. అలా కాకపోయినా సరే మనము ఎంతో కొంత అన్నము ఒక రోజుని పెట్టుకొని, ఒక శనివారమో ఒక శుక్రవారమో ఏకాదశి ఏదో ఒక రోజుని పెట్టుకొని, రోజు కాకపోయినా సరే కాస్త 2 పార్సిల్స్ అన్నము ప్యాక్ చేసి డిస్పోజబుల్లో బాక్సులు ఎవరైనా రోడ్ల పక్కన ఉంటే భిక్షగాళ్ళకు వాళ్ళకైనా సరే అన్నము కాస్త నీళ్ళ బాటలు ఇచ్చి ఆ విధంగా అయినా సరే అన్నదానం చేయాలి. సాటి మనిషికి అన్నం పెట్టాలి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి. అది కూడా భగవంతుడి సేవ, అది యజ్ఞము అనేసి శాస్త్రాల్లో ఉంది. అలాగే ఇతర ప్రాణులకి కూడా జీవయజ్ఞం అంటాం అనమాట. ఇంటి ముందు కుక్క ఉంటే దానికి అన్నం పెట్టుకుంటే తినలేంగా. పశువుల కొట్టంలో పాడి గేదెలు ఆవులు ఉన్నాయనుకోండి, వాటికి మేత వేసి నీళ్లు పెట్టకుండా తినలేం. అలాగే పక్షులకు కాస్త గింజలేస్తాం. చెట్లు ఉంటే అవి ఎండిపోతున్నాయనేసి ఎండకి వాటికి నీళ్లు పోస్తాం. మన చుట్టుపక్కల ఏదైనా సరే పాపము ప్రాణి ఒక లేవలేని, ఆరోగ్యం సరిగ్గా లేని పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో దెబ్బలు తిని పడి ఉంటే దానికి ఏదైనా వైద్యమో సేవో చేసే ప్రయత్నం చేసి ఆహార నీళ్లు అందిస్తాం. మనిషిగా అది మనకు కనీసం ధర్మం. వీలైనంత వరకు జీవహింస చేయకుండా ఉండాలి. ఇవాళ ఈ మోడర్న్ రోజుల్లో మాంసాహారం పేరుతో అన్ని రకాలు తినేస్తున్నారు. పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు ఏదో 1-2 రకాలు తినేవాళ్ళు ఏమి, ఇప్పుడు అన్ని రకాలు టేస్ట్ చేయాల్సిందే. జీవహింస వీలైనంత తగ్గించాలి, జీవులకు వీలైనంత హితము చేయాలి. మన చుట్టుపక్కల ఉండే ప్రకృతి కానీ, అడవులు కానీ, కొండలు కానీ, గుట్టలు కానీ మొత్తం అంతా జీవజాలాన్ని రక్షించుకోవాలి. ఇది కూడా యజ్ఞం. ఇవన్నీ కూడా పంచమహాయజ్ఞాలు. ఈ పంచమహాయజ్ఞాలు గృహస్థులు తేలిగ్గా ఆచరించవచ్చు. దానికి డబ్బు ఖర్చు అవుతుందా అంటే కఠినమైన ఉపవాసాలు అంటే నియమాలు పాటించి తపస్సులు, ధ్యానాలు, ప్రాణాయామాలు చేయాలి. అవి చేసేవాళ్ళు అవి చేస్తారు. గృహస్థులు కుదరని వాళ్ళు ఇవైనా సరే ఖచ్చితంగా చేయాలి. ఇది చేయడం వల్ల ఏం జరుగుతుంది, మనలో ఉండే రాగద్వేషాలు, అహంకారము, కోపము, అసూయ ఇవన్నీ కూడా ఈ దుర్గుణాలు తొలగిపోయేసేసి సకల ప్రాణుల పట్ల దయ అనేది ఏర్పడుతుంది. గృహస్థుడు సమస్త ప్రాణుల్ని తన బిడ్డల్లా చూడాలని కూడా శాస్త్రాల్లో ఉంటుంది. మనకి దయ లేకపోతే గృహస్థులకి ఇంకెవరు దయగానం పెడతారు చెప్పండి. కాబట్టి ఈ దయ అనేది ఏర్పడుతుంది చూసారా, అప్పుడు ఆటోమేటిక్గా చేసిన పాపం అంతా దహించుకుపోతుంది. భగవత్ సాక్షాత్కారం మెల్లగా మనకి హృదయంలో కలుగుతుంది అనమాట. తద్వారా మనకు ఆనందం కలుగుతుంది, సుఖం కలుగుతుంది, శాంతి కలుగుతుంది. ఈ యజ్ఞము చేసిన ఫలితం ఏమిటి అంటే అమృతము అని చెప్తున్నాడు పరమాత్మ. అమృతం అంటే పరమశాంతి, అలాగే పరమాత్మను పొందడము. కాబట్టి ఇలాంటివి ఎవరు ఆచరించినా, ఈ దారిని పట్టుకొని ఎవరు వెళ్ళినా నిస్వార్థంగా వాళ్ళకి యజ్ఞశేషముగా మిగిలేది అమృతము అంటే పరమశాంతి. అలాగే దొరికేవాడు పరమాత్మ. కాబట్టి యజ్ఞము చేయని వారికి మత్స్యలోకమే సుఖప్రదము కాదు. ఇలాంటి యజ్ఞాలు కానీ ఆచరించకపోతే ఈ లోకంలోనే మనశ్శాంతిగా ఉండలేడు వాడు. ఎవడికి పిడిగడు మెతుకులు పెట్టడు, ఎవరిని పలకరించరు, ఎవరి పక్షము తీసుకొని అయ్యో పాపం అనరు, ఎవరు పోతున్నా నాకెందుకులే అనుకుంటారు. ఇలాంటి వాళ్ళకి ఏం మనశ్శాంతి ఉంటుంది, కోట్లు ఉంటాయి, మనశ్శాంతి ఉండదు. ఈ లోకంలోనే వాడు మనశ్శాంతిగా బ్రతకలేడు, పోయాక పరలోకంలో ఏం మనశ్శాంతిగా బ్రతుకుతాడు. ఇది ఇక్కడ పరమాత్మ చెబుతూ ఉంది. యజ్ఞము చేయని వాడికి మత్స్యలోకమే సుఖప్రదము కాదు, ఇక పరలోక విషయము చెప్పనేలా. పరమాత్మ ఎంత దయతోటి సమస్త ప్రాణులని ప్రేమించు, సమస్త జగత్తు నీదే, జాగ్రత్తగా ఉంచుకో, శుభ్రంగా ఉంచుకో. అసూయ, ఈర్ష్య, పాపము, ద్వేషము, శత్రుత్వము ఈ భావనలు విడిచిపెట్టు. ప్రేమ వృద్ధి చేసుకో, శాంతి వృద్ధి చేసుకో, దయ వృద్ధి చేసుకో. నీ హృదయ వైశాల్యాన్ని పెంచుకో. నువ్వు పెంచుకున్న కొద్దీ అమృతాన్ని నువ్వు అందుకోగలుగుతావు, నన్ను నీ దగ్గరికి చేసుకోగలుగుతావు.
అంటున్నాడు పరమాత్మ. కాబట్టి ఇలాంటి మంచి పనులన్నిటిని కూడా పరమాత్మ మహామహా యజ్ఞములతోటి పోల్చి చెప్పడం జరిగింది. ఈ యజ్ఞములు తేలిగ్గా ఆచరించగలిసినవే, దానికోసము పెద్దగా సాధనలు అక్కర్లేదు. కాబట్టి అందరూ చేసి సఫలీకృతులై యజ్ఞశ్రేష్టమైన అమృతాన్ని పొందండి, భగవంతుడి దగ్గరికి చేరండి. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.